ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జనరల్ స్టడీస్ మీద అవగాహన అనేది ఉండాలి. అది ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే జనరల్ స్టడీస్లో భాగంగా నేను చెప్పే టాపిక్ కార్బోహైడ్రేట్లు రకాలు. అందులో ఫస్ట్ వన్ గ్లూకోజ్. ఇది సరళమైన కార్బోహైడ్రేట్. ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 100 మిల్లీగ్రాముల గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయి దాటితే మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్. ఇది పండ్లలో దొరుకుతుంది. దీనిని ఫ్రూట్ షుగర్ అంటారు. ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు అంటే ఫ్రూట్ షుగర్ అంటే ఏంటిదని అడగొచ్చు. ఫ్రూట్ షుగర్ అంటే ఏంటిది? ఫ్రక్టోజ్. ఆ పండ్లలో లభించే షుగర్ ఏంటిది అని అడగొచ్చు. ఏంటిది పండ్లలో దొరికే షుగర్? ఫ్రక్టోజ్. నెక్స్ట్ లాక్టోజ్. ఇది పాలలో దొరుకుతుంది. దీన్ని మిల్క్ షుగర్ అంటారు. లాక్టోజ్ రుచికి చప్పగా ఉండడం వల్ల పాలల్లో చక్కెర కలుపుకొని తాగుతారు. అయితే ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే పాలలో ఉండే ఇది పాలలో దొరుకుతుంది. మరి పాలల్లో ఉండే షుగర్ని ఏమని అంటారు అంటే లాక్టోజ్. నెక్స్ట్ సుక్రోజ్. ఇది సాధారణ చెరుకులో ఉంటుంది. దీన్ని కేన్ షుగర్ అంటారు. నెక్స్ట్ స్టార్చ్ అనేది ఇది మొక్కల్లో ఉంటుంది.